హాయ్ హలో నమస్తే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఏం చేస్తారు? టీ తాగిర్రా ఫ్రెండ్స్? నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఏం టిఫిన్ అంటే అటుకులు అండి. రోజు అన్నమే పెడతావా, జర టిఫిన్ కూడా పెట్టన్నాడు. చాలా రోజులకైతే టిఫిన్ చేస్తున్నా అండి. ఇన్ని రోజులైతే ఇంకా బయట నుండేలా తినడం అయింది, అప్పుడప్పుడు టిఫిన్. ఇప్పుడైతే రోజు ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయిందండి. మరి మీరేం టిఫిన్ చేసుకున్నారు, ఏం తిన్నారు కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో వచ్చి అటుకులు పోహా అండి. ఇదేంటంటే ఆంధ్రాలో బాగా తింటారండి. అటుకులు తడటుకులు చేసుకొని అయితే చాలామంది తింటారు. మీకైతే ఎంతమందికి తడటుకులు ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకు అడుగుతున్నానంటే అటుకులు డైరెక్ట్గా మనం ఇట్లా క్రిస్పీగా చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇట్లా తినాలనుకుంటే మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇట్లా తినడం వల్ల ఏంటంటే మనకైతే పొద్దున పొద్దున వేడి వేడి తినడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అన్నమే రోజు రొటీన్గా తినడం కంటే కొంచెం వెరైటీగా టిఫిన్ చేసుకొని తింటే అయితే బాగుంటుందండి. మరి ఎంతమందికి ఇది ఇష్టం? ఇట్లా నిమ్మకాయ వండుకోవాలండి. నేను ఏమేమి వేసిన అంటే పల్లీలు, ఎండిమిర్చి, పచ్చిమిర్చి వేసినండి, జీలకర్ర, ఆవాలు అవన్నీ అయితే వేసిన నేను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి అయితే నాకు చెప్పండి. మా ఆయనకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అండి. నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే కొంతమంది అయితే మహా ఇష్టంగా తింటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టడమే మనకు సంతోషం. కాబట్టి నేనైతే చేసిందండి. మా ఆయనకు రోజు ఒకటి ఏదో ఒకటి వేడివేడిగా చేసి పెట్టాలి. ఎన్ని రోజులు అయితే జ్వరం వచ్చి చేయలేకపోయినా ఇంక ఇప్పటిలో అయితే రోజుకో టిఫిన్ చేద్దామని ప్రిపేర్ అయినా. ఇంక ఇప్పుడైతే నేను ఒకటి, మా ఆయన ఒకటి అయితే వేసుకొని వస్తున్నా ఎగురుకుంటా అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక వేడి వేడి టిఫిన్ అయితే తింటున్నా. మరి మీరు ఎంతమంది తిన్నారు, ఏం చేస్తారు ఏంటి? చాలా రోజులకు నా వాయిస్ వింటున్నా అనుకుంటుర్రా ఫ్రెండ్స్? చాలా రోజులు అవుతుందండి, 20 days అవుతుంది. 20 days కొంచెం